వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. నేను మా ఇండ్లలో మంచోన్నా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నేను మా ఇండ్లలో మంచోన్నా. ఇండ్లలో పసన్న గారి ఇండ్లలో పసన్న గారు మా ఇంటి పేరు అమలత కండి కదా ఎగీసా తెల్లనే నాకు అమలత కండి అనేది తెలుదు నాకే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మా ఇండ్లలో మంచోన్నా. పాటలు పాడే వాళ్ళు కూడా పూర్వలా అంటే అది మొత్తానికి నువ్వు మంచోనివే. మంచోని కాకేమున్నా ఎవరు సొమ్ము పెడతానన్నా ఏదే ఊరోళ్ళు మన ఊర్లో వాళ్ళని నమ్ముకొని ఏదే ఊరు వాళ్ళని నమ్ముతావా అంటారు ఈ ఊర్లో వాళ్ళు. నేను కొడుక రామారావు అభిమాని. నేను కొడుక ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అతను దేవుని వేస్తాడైతే దేవుడే పెట్టి ఉంటాడు కదన్నా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. నాకు ఖాళీ బాగలేదన్నా, సచ్చుగా ఉంది. పిల్లప్పుడు బాయిలో పడింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. చిన్న పిల్లలు బాయిలో పడింది. నా మీద పట్టినారన్నా. ఏమన్నారు నిన్న? ఓటు లేవని ఒక్క ఓటు కోసం ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి చెప్పు. నాకు వద్దులే, అయిపోతే నాకు కావడదు. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను బాగా సంగీతం బాగా పాడుతున్నా. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. బాగా వస్తాయి. పాడు మనకు పాట. ఆడ పడతాను ఇప్పుడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడంటే ఇప్పుడు ఆడినా. నాకు మూడినప్పుడు పాడతా. సంగీతంలో ఉండేవాళ్ళు మెతకవా సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అంటే డబ్బు సంపాదించుకునేకి అతను అవార్డులు అందుకున్నాడు కదా ఘంటసాల సుశీల వాళ్ళు. మరి నువ్వు ఎప్పుడు పాడేది అట్లా చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే ఎప్పుడు పాడేది? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను కూడా ఘంటసాల నాకు కూడా అభిమానమే. నాకేం కనపట్టలేదు. వాళ్ళ మాదిరి ఎప్పుడు పాడతావప్పా? నేను తాత వరుసకి వేసుకున్నా ఘంటసాల. నేను వేసేవాళ్ళ అయిపోయినాయి. పశ్చిమ గోదావరి జిల్లా కదా అయిపోలే. ఏం తెలియదు నాకు. పశ్చిమ గోదావరి జిల్లా నేసేవాళ్ళు. మాకు తాత వరుస అవుతాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అవునా? ఘంటసాల తాత వరుస అవుతాడు. వరుసకి వేసుకుంటూ తాత విజయ్ కుమార్ అయిపో కొడుకు. నాకు మామ వరుస కదా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు.